నా వరకు ఓటీటీస్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నా. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 జాదూగర్. ఇదొక కామెడీ లవ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో మినో పార్ట్ టైం మెజిషియన్‌గా వర్క్ చేస్తూ తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు ఒక అమ్మాయితో లవ్‌లో పడతాడు. అయితే ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే తన ఫాదర్ ఇంటర్ కాలనీ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలవాలని కండిషన్ పెడతాడు. అయితే ఫైనల్ గా హీరో మీనన్ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలిచాడా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా మ్యారేజ్ అయ్యిందా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో అండ్ క్రింజ్ కామెడీతో అయితే రన్ అవుతుంది. మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ అయితే చేయదు. అయితే మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి క్రింజ్ కామెడీతో రన్ అయితే ఇక సెకండ్ హాఫ్ మాత్రం మెయిన్ పాయింట్ కి వెళ్లి మంచి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఇక అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకుంటూ వెళ్తుంది. అయితే మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మూవీ మంచి క్రింజ్ కామెడీతో రన్ అయితే హీరో మీను యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే మీరు ఈ కామెడీ ఫిలిం ని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 జల్లుకొట్టు. నా వరకు ఇదొక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి భైరవకొండ అనే విలేజ్ లో విన్సెంట్ అండ్ ఆంటోనీ అనే ఇద్దరు వ్యక్తులు బీఫ్ మాంసాన్ని అమ్ముతూ తమ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. అయితే ఒక రోజు ఉదయాన్నే ఒక బీఫ్ ను నరకడానికి ప్రయత్నిస్తున్న టైంలో అది పారిపోతుంది. అయితే ఫైనల్ గా ఆ అడవి దొన్న పారిపోవడం వల్ల ఊర్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా ఆ అడవి దొన్న దొరికిందా లేదా, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకుంటూ మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా అయితే వెళ్తుంది. అయితే మూవీలో స్టోరీ మొత్తం ప్రెడిక్టబుల్ అయినప్పటికీ మూవీలో అడవి దొన్నను పట్టుకున్నారా లేదా అన్న పాయింట్ మనల్ని ఎండింగ్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీ ప్రీ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మూవీ ప్రీ క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మూవీ క్లైమాక్స్ కూడాను మంచి సాటిస్ఫాక్షన్స్ తో ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ఆహాలో, ప్రైమ్ లో అండ్ ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 జోగి. ఇదొక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. 1984 లో పంజాబ్ లో సిక్కులపై జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1984 లో ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు అని తెలిసాక పంజాబ్ లో ఉండే సిక్కులపై చాలా మంది దాడులు చేసి హత్యలు చేశారు. అయితే ఫైనల్ గా పంజాబ్ లో ఉండే సిక్కులు ఎలా తప్పించుకున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ స్టోరీ లైన్ కూడా చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న 1984 లో జరిగిన ఇన్సిడెంట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తూ ఆ టైంలో పంజాబ్ లో ఉండే సిక్కులు ఎలాంటి తప్పు చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అన్న సీన్స్ ని చూపిస్తూ మనకి బాగా ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవుతారు. అయితే ఈ మూవీలో ఇంకొక చిన్న స్టోరీ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. అయితే మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, బట్ వన్ టైం అయితే మస్ట్ అండ్ షుడ్ బి వాచ్ చేయండి. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 థార్. ఇదొక రివెంజ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1985 రాజస్థాన్ లో ఒక విలేజ్ లో ఒక వ్యక్తి హత్యకు గురై చెట్టుకు వేలాడుతూ కనబడతాడు. అయితే ఈ కేసుని సాల్వ్ చేయడానికి వచ్చిన సురేఖ సింగ్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని సాల్వ్ చేయకముందే అదే ఊర్లో ఇంకొక జంట హత్యకు గురవుతారు. అయితే ఫైనల్ గా సురేఖ సింగ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీలో నేను వన్ సైడ్ స్టోరీ మాత్రమే చెప్పాను. మూవీలో ఇంకొక స్టోరీ కూడా ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఆ స్టోరీ రివైల్ అవుతుంటే నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ ని రివీల్ చేసి ఇక అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అసలు ఏం జరిగింది అన్న క్యూరియాసిటీని మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీ ఎండింగ్ లో ప్రెడిక్టబుల్ అయిపోయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఒక మంచి రివెంజ్ డ్రామా ఫిలిం చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 మాయానది. ఇదొక క్లీన్ లవ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో మాధవ్ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో అపర్ణ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అయితే వాళ్ళ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ విడిపోతారు. అయితే ఫైనల్ గా వాళ్ళిద్దరు కలాలి అనుకునే టైంలో హీరో ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరు కలిసి
కలిసారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఫైనల్ గా వీళ్ళిద్దరు కలిసారా లేదా అన్న పాయింట్ మనకి ఎండింగ్ వరకు హుక్ చేసేలా ఉంటుంది. అయితే ఈ స్టోరీలో ఇంకొక స్టోరీ కూడా ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్ అయినప్పటికీ ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఒక మంచి లవ్ డ్రామా ఫిలిం చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 దోమం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. నా వరకు స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీస్ లో ఇదొక మూవీ వస్తుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో అవినాష్ ఒక సిగరెట్ కంపెనీలో వర్క్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల అవినాష్ ఆ కంపెనీ నుంచి మానేస్తాడు. అయితే అనుకోకుండా ఆ నెక్స్ట్ రోజే తను తన భార్య కిడ్నాప్ అవుతారు. అయితే ఫైనల్ గా హీరో అవినాష్ కి ఆ సిగరెట్ కంపెనీకి మధ్య సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ ని చూపిస్తూ అసలు ఏం జరిగింది అన్న పాయింట్ ని మనల్ని హుక్ చేసేలా ఉంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. అయితే మూవీలో బిజినెస్ ట్రిక్స్ ని చూపిస్తూ అందులో ఉండే గ్యాంబ్లింగ్ ని ఒక సైడ్ చూపిస్తూ ఇంకొక పక్క కంపెనీస్ వెనక ఉండే డార్క్ స్టోరీస్ ని మేనేజ్ చేస్తూ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్న పాయింట్ ని అయితే చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. అయితే మూవీ చాలా దగ్గరలో స్లో డౌన్ అయిపోతుంది, బట్ మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తోనే అయితే వెళ్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 ది కాశ్మీర్ ఫైల్స్. 1990s లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే తీశారు ఈ మూవీ. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1990s లో జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై దాడులు జరుగుతాయి. అయితే ఫైనల్ గా ఆ దాడుల నుంచి హిందువులు ఎలా తప్పించుకున్నారు, అసలు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టోరీ చెప్పడానికి చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ నిజంగా మూవీ మాత్రం మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుపెడుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు అన్ప్రెడిక్టబుల్ గా అయితే వెళ్తుంది. అయితే నిజంగా 1990s లో జరిగిన ఇన్సిడెంట్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు మనం ఒక లూప్ లోకి అయితే వెళ్ళిపోతాం. నిజంగా మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి గుర్తుండిపోయేలా ఉంటాయి, ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయు. లిటరల్లీ మూవీ కొన్ని సీన్స్ అయితే మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అయితే ఫైనల్ గా మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఒక మంచి హిస్టారికల్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. సరే గాయ్స్, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.